మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్డే గిఫ్ట్ రీసౌండ్ కి రికార్డులే బద్దలయ్యేలా ఉన్నాయి. కేవలం ఇంకా 24 గంటల టైమే ఉంది. కానీ ఈ లోపే 3 అంశాలు ఫ్యాన్స్ లో పూనకాలు తీసుకొచ్చాయి, ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. అదే గ్లిమ్స్ డ్యూరేషన్. 1 కాదు 2 కాదు, ఏకంగా 4.5 నిమిషాలు 275 సెకండ్ల డ్యూరేషన్ తో ఒక మూవీ గ్లిమ్సా ఇంతవరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే జరగలేదు. ట్రైలర్ కూడా 3.5 నిమిషాల మించి రావడం చాలా అరుదు. ఆల్రెడీ డ్రాగన్ గ్లిమ్స్ 90 సెకండ్లని ఒకసారి, 180 సెకండ్లని 24 గంటల్లో మరోసారి ప్రచారం జరిగింది. కట్ చేస్తే మే 20కి మరికొన్ని గంటల ముందు మాత్రం ఏకంగా డ్రాగన్ డ్యూరేషన్ 4.5 నిమిషాలు అంటున్నారు. ఇంత పెద్ద గ్లిమ్స్ తో డ్రాగన్ టీజర్ ఏం చేయబోతోంది? ఎలాంటి అగ్నిపర్వతం బద్దలు కాబోతోంది? హ్యావ్ ఎ లుక్. 50 సెకండ్ల గ్లిమ్స్ చూసాం, నిమిషం డ్యూరేషన్ ఉండే టీజర్ చూసాం, ఆఖరికి 3.5 నిమిషాల ట్రైలర్ వస్తే షాక్ అయ్యాం. కానీ ఇప్పుడు డ్రాగన్ అంతకు మించిన సునామీని కేవలం గ్లిమ్స్ తోనే క్రియేట్ చేసేలా ఉంది. ఎందుకంటే ఇది టీజర్ ట్రైలర్ డ్యూరేషన్ ను మించిపోయింది. 2 ట్రైలర్లను కలిపితే వచ్చేంత భారీ డ్యూరేషన్ తో చరిత్ర సృష్టించేలా ఉంది డ్రాగన్. ఏకంగా 4 నిమిషాల 35 సెకండ్లు అంటే ఆల్మోస్ట్ 275 సెకండ్ల డ్యూరేషన్ తో ఒక మూవీ గ్లిమ్స్ అంటే ఎవరి మైండ్ అయినా బ్లాంక్ అవ్వాల్సిందే. ఇంతవరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే 4.5 నిమిషాల డ్యూరేషన్ తో ఒక సినిమా ట్రైలర్ వచ్చింది లేదు. అలాంటిది డ్రాగన్ గ్లిమ్సే 4.5 నిమిషాలను తేలుతోంది. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో షాక్ వేవ్ ను క్రియేట్ చేస్తోంది. డ్రాగన్ మూవీ గ్లిమ్స్ కి సెన్సార్ నుంచి UA సర్టిఫికేట్ కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది. ఇక 15న సెన్సార్ బోర్డు నుంచి డ్రాగన్ గ్లిమ్స్ కి సర్టిఫికేట్ వచ్చిందంటే అప్పటికే గ్లిమ్స్ ని వాళ్ళకి చూపించినట్టే. కాబట్టి డ్రాగన్ గ్లిమ్స్ 4.5 నిమిషాలన్న అంశం కూడా ఏదో రూమర్ అనుకోవడానికి లేదు. ఇది పక్కా నిజమని తేలిపోతోంది. ఇక తేలాల్సింది 4.5 నిమిషాల గ్లిమ్స్ ఎందుకని. రిలీజ్ డేట్ కు ఏడాది ముందే గ్లిమ్స్ రావటం వరకు ఓకే, కానీ 2 ట్రైలర్లను కలిపితే ఎంత కంటెంట్ వస్తుందో అంత ఇన్ఫర్మేషన్ ని ఒకే మూవీ గ్లిమ్స్ లో చూపించడం అంటే చాలా పెద్ద సాహసమే. మామూలుగా గ్లిమ్స్ అంటే ఏదో 30 సెకండ్స్ లేదంటే 50 సెకండ్స్ పాసింగ్ షాట్లు, షాకింగ్ షాట్లు కలిపి అలా కనిపించినట్టు వదులుతారు. టీజర్ కూడా ఇంచుమించు అలానే ఉంటుంది. కేవలం ట్రైలర్ లోనే కథ, కథనం, స్టోరీ బ్యాక్ డ్రాప్, సమస్య, హీరో క్యారెక్టరైజేషన్ ఇలా చాలా విషయాల మీద శాంపిల్ ఇచ్చినట్టు కొంత ఇన్ఫర్మేషన్ తో సెన్సేషన్ క్రియేట్ చేసే అంశాలు వదులుతారు. కానీ ఇక్కడ డ్రాగన్ గ్లిమ్సే 275 సెకండ్లంటే అంతా షాక్ అవుతున్నారు. ఎన్ని పాత్రలని, ఇంకెన్ని అంశాలను గ్లిమ్స్ దశలోనే డ్రాగన్ టీం వదలబోతుంది, ఎలాంటి షాక్ వేవ్ ను క్రియేట్ చేయబోతుందన్న డిస్కషనే పెరిగింది.